अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अंफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व नशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व नशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अला इन्ना औलिया अल्लाहि ला खौफुन अलैहिम व ला हुम यहज़नून। सदक़ल्लाहुल अज़ीम। इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबिय्य या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना व शफीइना व नबीना व मौलाना मुहम्मदिन बारिक व सल्लिम। सलातुम व सलामन अलैका या रसूल अल्लाह। सलातुम व सलामन अलैका या हबीब अल्लाह। अल्हम्दुलिल्लाह ఈ రోజు మనం అందరం కలిసి ఐక్యవంతముగా హజ్రత్ ఆదర్ వలీ రహ్మతుల్లాహ్ అలీ వారి యొక్క ఉర్స్ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. మీరు అందరి యొక్క శ్రద్ధ నా పైన ఉన్నదా అండి? ఉన్న కొంతమంది నేను ఏనాడు కూడా ఎక్కడ కూడా ప్రజలు తక్కువగా ఉన్నారు కదా అని కొంతసేపు, ఎక్కువగా ఉన్నారు కదా అని ఎక్కువసేపు కాదు. వినేవారు 10 మంది అయినా శ్రద్ధగా విన్నట్లయితే మీరు ఎంత తృప్తి అతని చెప్పగలరు. అల్హమ్దులిల్లాహ్. వినడానికి సిద్ధమా అండి? నారే తక్బీర్. వినపడం లేదు. నారే తక్బీర్, నారే రిసాలత్. మనం సంఖ్య తక్కువైనా సరే అల్హమ్దులిల్లాహ్ మనం ఇమామే హుసైన్ వారి యొక్క అడుగు జాడలో నడిచే విశ్వాసం. కర్బలా యొక్క మైదానంలో కూడా 72 మంది మాత్రమే ఉన్నారు. ఈ రోజు విశ్వాసులు ముస్లిం ప్రజలు ఆ 72 మంది ప్రజల యొక్క పేరు పెట్టుకుంటున్నారు. కొంతమంది హుసేన్ అని పెడుతున్నారు, హసన్ అని పెడుతున్నారు, అబ్బాస్ అని పెడుతున్నారు. కానీ ఎవరు కూడా 22,000 సంఖ్య ఉన్న యజీద్ యొక్క పేరు ఎవరు కూడా పెట్టడం లేదు. ఎవరు పెడుతున్నారండి? యజీద్ యొక్క పేరు ఎవరు పెట్టరు. ఎందుకంటే అతడు విజయం సాధించిన అతడు ఓడిపోయాడు. అల్హమ్దులిల్లాహ్. ఇమామే హుసైన్ వారి వెనుక 72 మంది ఉన్న అమర వీరులు అయిన తరువాత వారు విజయాన్ని సాధించారు. అల్హమ్దులిల్లాహ్. మనం అందరం కలిసి హజ్రత్ ఆదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారి యొక్క ఉర్స్ యొక్క పవిత్రమైన ఈ సభలో మనం హాజరయ్యాం. సోదరులారా, ఈ రోజు కూడా యూట్యూబ్ లో ఉన్నది. సీతారాంపురంలో నేను రావడం కొత్త కాదు, మీరు నన్ను చూడడం కొత్త కాదు. మనం 1, 2 కాదండి, అనేక సార్లు మీ ముందు నేను వచ్చాను. హజ్రత్ ఆదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారి యొక్క గొప్పతనంతో పాటు గౌసే ఆజం వారి యొక్క గొప్పతనం కూడా నేను మీ అందరికీ తెలియజేసి ఉన్నాను. ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీఇనా వ నబీనా వ మౌలానా ముహమ్మదిన్ బారిక్ వ సల్లిం. సలాతుం వ సలామన్ అలైక యా రసూలల్లాహ్. సలాతుం వ సలామన్ అలైక యా హబీబల్లాహ్. ఆదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారు తల్లి గర్భంలో ఉన్న సమయంలో ఆయన చూపిన అద్భుతాలు అంటే కరామత్ నేను వివరించి ఉన్నాను. ఈ రోజు కూడా యూట్యూబ్ లో ఉంటుంది. మీ యొక్క నగరముది ఆదర్ వలీ వారి కోర్సు యొక్క కార్యక్రమం చూడవచ్చు. చెప్పిన కరామత్, చెప్పిన విషయాలే, చెప్పిన అద్భుతాలే మళ్ళీ రిపీట్ చేయకుండా చెప్పని కొన్ని విషయాలు ఈ రోజు మీ ముందు పెడుతున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఆదర్ వలీ వారు ఎవరు? ఆయన ఎక్కడ జన్మించారు? ఎందుకు ప్రసిద్ధి చెందారు? ఆయన యొక్క ఉరుస్ కేవలం సీతారాంపురంలో ఉండే మీరు మాత్రమే కాదు,
ఆయన యొక్క ఉరుస్ వైజాగ్ నగరంలో ఉన్న మీరు మాత్రమే కాదు, ఆయన యొక్క ఉరుస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మనం మాత్రమే కాదండి, ఆయన యొక్క ఉరుస్ మన యొక్క భారతదేశంలో ఉన్న విశ్వాసులు జరుపుకుంటున్నారు. ఆయన యొక్క మజార్ షరీఫ్ తమిళనాడు రాష్ట్రంలో నాగోర్ షరీఫ్ అనే నగరంలో ఉన్నది. ఆయన ఎలా ప్రసిద్ధి చెందారు, ఆయన ఎవరు, ఎవరి కుమారుడు, ఎవరి వారసుడు అని అంటే సోదరులారా, ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారు ఇంకా ఎవరో కాదు, షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలానీ పీరానే పీర్ మెహబూబే సుబ్హానీ వారి యొక్క రక్తాన్ని పంచుకు పుట్టిన, ఆయన యొక్క 5వ తరంలో పుట్టిన ఆయన యొక్క వారసుడే ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి. అల్హమ్దులిల్లాహ్ గౌసి ఆజం వారి యొక్క వారసుడు 5వ తరంలో ఆయన జన్మించారు. ఆయన ఎక్కడ పుట్టారు అని అంటే మన భారతదేశం మాణిక్పూర్ అనే నగరంలో ఆయన జన్మించారు. ఆయన మాణిక్పూర్ నగరంలో జన్మించారు. 910 హిజ్రీ రబీఉల్ అవ్వల్ అనే నెల అనగా మీలాదున్ నబీ నెలలో 10వ తేదీన ఆయన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం జరిగింది. అడుగు పెట్టక ముందు తల్లి గర్భంలో చూపిన అద్భుతాలు ఆయన ఎన్నో చూపారు. ఒకవేళ వినకపోతే యూట్యూబ్ లో ఉంటుంది, చూడవచ్చు. సోదరుల దాని తర్వాత హజరత్ ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారు ఎప్పుడైతే తల్లి గర్భంలో వచ్చారో హజరతీ ఖిజ్ర్ అలైహిస్సలాం, ఎవరండి? హజరతీ ఖిజ్ర్ అలైహిస్సలాం ఈయన ఒక ప్రవక్త, హి ఇస్ ఎ మెసెంజర్, హి ఇస్ ఎ ప్రొఫెట్, హి కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు స్ప్రెడ్ ది ఇస్లాం. ఆయన ఈ ప్రపంచంలో వచ్చారు, ఇస్లాం ని ప్రజలకు తెలియజేసేందుకు వచ్చారు. సోదరులారా ఆయన చనిపోలేదు, ఆయన సజీవంగా ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్ ఆయన ఈ రోజు కూడా బ్రతికే ఉన్నారు. ఆయన యొక్క దేహం ఎక్కడ కూడా లేదు. సోదరులారా హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం వారు స్వయంగా హజరత్ ఫాతిమతు జహరా అనగా హజరత్ ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారి యొక్క తల్లి పేరు ఫాతిమతు జహరా, తండ్రి పేరు హజరత్ హసన్ కుదుసి. హజరత్ హసన్ కుదుసి సోదరులారా ఫాతిమా వారి యొక్క కళ్ళకు వచ్చి అంటున్నారు, ఓ ఫాతిమా నేను ఎవరో తెలుసా, నన్ను గుర్తుపట్టావా అని అంటే ఆమె సమాధానం చెబుతుంది, లేదండి మీలాంటి ఒక యుద్ధాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు, మిమ్మల్ని నేను మొదటిసారి చూస్తున్నాను, ఇంత అందంగా ఉన్నారు, ఎవరు మీరు? ఆ తర్వాత ఆమె పరదాలోకి వెళ్లి ప్రశ్నిస్తుంది, మీరు ఎవరు చెప్పండి అని అంటే ఆయన సమాధానం చెబుతున్నారు, నన్ను ఖిజ్ర్ అంటారు, నేను ఒక ప్రవక్త, ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను, నీ గర్భంలో ఉన్న కుమారుడు ఒక వలీ కాబోతున్నాడు, గౌసి ఆజం వారి వంశంలో పుట్టబోతున్నాడు, అదే విధంగా నేను నీ కుమారుడి యొక్క పేరు అబ్దుల్ ఖాదిర్ అని పెడుతున్నాను. హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం ఒక ప్రవక్త, మన ఖాదర్ వలీ వారి యొక్క పేరు ఏం పెట్టారండి? అబ్దుల్ ఖాదిర్. ఏ పేరు గుర్తుకు వచ్చిందా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా, ఇంకా ఎవరో కాదండి, మన గౌసి ఆజం రలియల్లాహు తఆలా వారి యొక్క పేరే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ పీరానే పీర్ మెహబూబే సుబ్హానీ వారి యొక్క పేరే ఖాదర్ వలీ వారికి పెట్టడం జరిగింది. ఆయన యొక్క అసలు పేరు వచ్చి అబ్దుల్ ఖాదిర్, పెట్టిన వారు హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం. ఆయన షావుల్ హమీద్ అని కూడా అంటారు. అనేక పేరుతో ఆయన పిలవడం జరుగుతుంది. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ విధంగా హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం వారు మన ఖాదర్ వలీ వారికి పేరు పెట్టారు. ఎప్పుడైతే ఆ యొక్క అస్తిత్వం హజరత్ ఖాదర్ వలీ వారు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టారు, అడుగు పెట్టిన తర్వాత పేరు పెట్టింది హజరత్ ఖిజ్ర్ గారు, కానీ చెవులు అజాన్ ఇచ్చింది మస్జిద్ లో ఉండే మత గురువు కాదు, మస్జిద్ లో ఉండే ముఅజ్జిన్ కాదు, మదర్సాలో విద్య బోధించే ఒక గురువు కాదు. సోదరులారా ఆయన చెవులో అజాన్ ఇచ్చింది ఎవరో తెలుసా? నేను పుట్టగానే నా చెవులో నా తండ్రి గారు అజాన్ ఇచ్చారు, మీరు పుట్టగానే మీ తండ్రి లేదా మీ తాతగారు ఇచ్చి ఉంటారు, లేదంటే ఒక గురువు ఇచ్చి ఉంటారు. ఖాదర్ వలీ వారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచంలో అడుగు పెట్టారో ఆయన చెవులో అజాన్ ఇచ్చింది హజరత్ ఇలియాస్ అలైహిస్సలాం. హజరత్ ఇలియాస్ అలైహిస్సలాం అనే ప్రవక్త ఆయన చెవులో అజాన్ ఇచ్చారండి. సోదరులారా, సోదర మహాశివులారా, దీన్ని బట్టి ఏమర్థమైంది? హజరత్ ఇలియాస్ అలైహిస్సలాం అనే ప్రవక్త చెవులో అజాన్ ఇవ్వడం, హజరత్ ఖిజ్ర్ అలైహిస్సలాం గారు పేరు పెట్టడం, అల్లాహు అక్బర్. ఆయన యొక్క గొప్పతనం గురించి ఎవరు చెప్పగలరు? ఒకసారి ప్రేమగా ఆప్యాయతగా దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా سيدنا وشفيعنا ونبينا ومولانا محمد وبارك وسلم صلاة وسلام عليك يا رسول الله صلاة وسلام عليك يا حبيب الله. الحمد لله.
ఖాదర్ వలీ రహ్మతుల్లా అలీ వారి గొప్పతనం ఈ మాట ద్వారా మనకి అర్థమవుతుంది. ఆయన పుట్టగానే ప్రవక్తలు స్వయంగా వస్తున్నారు, అజాన్ ఇస్తున్నారు, పేరు పెడుతున్నారు, ప్రవక్తలు ఆనందాన్ని చూపిస్తున్నారు. అదే విధంగా మనం చూసినట్లయితే సోదరులారా, ఖాదర్ వలీ రహ్మతుల్లా అలీ వారు రబీఉల్ అవ్వల్ అనే నెల 10వ తేదీన ఆయన ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్న సమయంలో 9వ నెల, ఆమె తల్లికి ఎన్నో నెల అండి? 9వ నెల. ఆ సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. అల్లాహు అక్బర్. మాణిపూర్ అనే నగరంలో దొంగలు వచ్చారండి. దోచుకోవడానికి దొంగలు పడ్డారు. సోదరులారా, పూర్వం చూసినట్లయితే మనలాగా ఆ కాలంలో కార్లు గాని, ట్రైన్లు గాని, ఫ్లైట్లు గాని ఉండేవి కావు. ఆ కాలంలో ప్రజలు ఒక స్థానం నుండి మరో స్థానానికి చేరుకోవడానికి వంటె సవారీ చేసేవారు, గుర్రపు సవారీ చేసేవారు, పాదయాత్రలు చేసుకుంటూ వెళ్ళేవారు. అల్లాహు అక్బర్. అలాగే సంపాదన ఎక్కువ ఉన్న ఊరిలో దొంగలు వచ్చేవారు దోచుకోవడానికి. అలాగే మాణిక్పూర్ గ్రామంలో దొంగలు పడ్డారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? మాణిక్పూర్ లో ఉన్న వారందరూ కలిసి ఖాదర్ వలీ రహ్మతుల్లా అలీ వారి యొక్క తండ్రి గారి దగ్గరికి వెళ్లి హసన్ కుదుసి వారితో అంటున్నారు, మీరు మహాప్రవక్త వారిక వారసుడు, గౌసే ఆజం వారిక వారసుడు, హజరతే అలీ వారిక వారసుడు. ఈ రోజు మా యొక్క నగరంలో బాధ వచ్చింది, మేము కష్టానికి గురయ్యాము, మీరు ఏం చేయాలి, మాకు సహాయం చేయండి. అల్లాహు అక్బర్. ఏం జరిగిందని ప్రశ్నించినట్లయితే వాళ్ళు సమాధానం చెబుతున్నారు, ఏవండి, మా నగరంలో దొంగలు పడ్డారు, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని అంటే హసన్ కుదుసి రహ్మతుల్లా అలీ వారు ఆయన కూడా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి? దొంగలు పడ్డారు, దోచుకుంటున్నారు. ఆ కాలంలో దోచుకోవడానికి వారి దగ్గర డబ్బులు గాని అవి ఉండేవి కావు. వారు వచ్చి బియ్యాన్ని, ఈ విధంగా గోధుమని దోచుకుని వెళ్ళేవారు. సోదరుల దొంగలు దోచుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. గుర్ర బండి మీద ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు. రైతులు పండించిన పంట అంతా దోచుకు వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క సమయంలో హజరత్ ఖాదర్ వలీ వారి యొక్క తల్లి అయిన ఫాతిమతు జహ్రా వారు ఆమె టెన్షన్ కి గురయ్యారు, ఒత్తిడికి గురయ్యారు. రూమ్ లోకి వెళ్ళిపోయి ఆమె భయపడుతుంది. అదే సమయంలో ఆమె కళ్ళారా చూస్తుంది, ఒక వీరుడు 20 సంవత్సరాల ఒక యువకుడు చేతులు ఖడ్గాన్ని పట్టుకుని ఆమె ముందు నుంచున్నాడు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఎప్పుడైతే ఆ యువకుని చూసిందో ఈమె పరదా లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈమె పరదా లోపలికి వెళ్ళిందో ఆ యువకుడు మాయమైపోయాడు. మరి కొన్ని క్షణాల తర్వాత ఆ యువకుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆమె మళ్ళీ పరదాలోకి వెళ్ళిపోయింది. ఈసారి ప్రశ్నిస్తుంది, బాబు నువ్వు ఎవరు? నా ముందు ఈ విధంగా ఎందుకు వస్తున్నావు? పరాయి మహిళ ముందు ఈ విధంగా రాకూడదు. నేను పరదాలో ఉన్నాను, దయచేసి వెళ్ళిపో. నేను ఈ రూమ్ లో ఒంటరిగా ఉన్నాను, దయచేసి బయటికి వెళ్ళిపో. సోదరులారా, ఈ యొక్క మాటలు వినడమే ఆలస్యము. ఆ యువకుడు ఖడ్గాన్ని తీశాడు. ఇప్పుడు ఆ యొక్క ఖడ్గం రక్తంతో తడిసిపోయి ఉంది. రక్తం యొక్క చుక్కలు భూమి మీద పడుతున్నాయి. బాబు నువ్వు ఎవరు అని అంటే అతడు తన యొక్క తలని కిందకి తెచ్చుకున్నాడు. ఏమి మాట్లాడడం లేదు. సోదరులారా, మరో క్షణం చూసినట్లయితే ఆ యువకుడు మాయమైపోయినాడు. అల్లాహు అక్బర్. ఆమె తమ యొక్క గర్భం వైపు చూసింది, కానీ గర్భం లేదు. 9వ నెలలు గర్భం ఎంత పెద్దగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఆ సమయంలో 9 నెలలు అయినప్పటికీ కూడా గర్భం మాయమైపోయింది. మరో క్షణమే ఆమె ఎప్పుడైతే ఆ యువకుడితో ప్రశ్నించిందో, బాబు నువ్వు ఎవరు అని అంటే, సోదరులారా, ఖాదర్ వలీ రహ్మతుల్లా అనేవారు ఆయన ఇంకా ఎవరో కాదు, ఆ యొక్క కుమారుడు. అమ్మా ఎందుకు బాధపడుతున్నావు? అమ్మా ఎందుకు దిగులు చెందుతున్నావు? ఈ నగరంలో ఉన్న వారి యొక్క బాధని నేను చూడగలను, కానీ నా తల్లి యొక్క ముఖంలో బాధ, కన్నీరు నేను సహించలేను. అల్లాహు అక్బర్. ఖాదర్ వలీ వారు యొక్క మాట అనమే ఆలస్యము. మరో క్షణమే తల్లి గర్భం లోపలికి వెళ్ళిపోయారు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఎప్పుడైతే ఆమె రూమ్ నుండి బయటికి వచ్చిందో ప్రజలు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ నగరంలో ఉన్న దొంగలు అందరూ ఇస్లాం ను స్వీకరించారు. ఎప్పుడైతే ఈమె దొంగల దగ్గరికి వెళ్ళిందో ఏం జరిగిందంటే, ఆ దొంగల యొక్క యజమాని సమాధానం చెబుతున్నాడు. ఒక యువకుడు వచ్చాడు, 20 సంవత్సరాల యువకుడు, చాలా అందంగా ఉన్నాడు. అతడు మా పైన దాడి చేశాడు. చివరికి మేము లొంగిపోయి అతని చేయి మీద చేపెట్టి ఇస్లాం ను స్వీకరించాము, కలమా చదివాము. దీన్ని బట్టి ఏమర్థమైంది?
ఉన్నటువంటి ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారి యొక్క కరామత్ చూసారా? ఆయన తల్లి గర్భం లోపల ఉంటూ తల్లి కన్నీళ్లు తుడుస్తున్నారు, తల్లి గర్భం లోపల ఉంటూ తల్లి బాధను తెలుసుకుంటున్నారు. సోదరులారా, అందుచేత 100 సంవత్సరాల క్రితం బరేలీ నుండి మన యొక్క ఇమామ్ ఇష్క్ ముహబ్బత్ షాహ్ ఇమామ్ అహ్మద్ రజా గారు ఈ విధంగా అంటున్నారు, తేరీ నస్లే పాక్ మే హీ బచ్చా బచ్చా నూర్ కా తూ హే ఆయినే నూర్ तेरा सब घराना नूर का। नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, जश्ने कादर वली, जश्ने कादर वली, नारे तकबीर, नारे रिसालत, सुभान अल्लाह सुभान अल्लाह। దీని బట్టి ఏమర్థమైంది? హజరత్ ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారు తల్లి గర్భం లోపల ఉంటూ బయట ప్రపంచాన్ని చూస్తున్నారు. సోదరులారా, ఈయన గౌసే ఆజం కాదు, గౌసే ఆజం వారి యొక్క రక్తాన్ని పంచుకు పుట్టిన ఆయన యొక్క 5వ తరంలో పుట్టిన ఆయన యొక్క వారసుడు. ఆయన యొక్క వారసులోనే ఇంత శక్తి ఉన్నట్లయితే గౌసే ఆజం గారి యొక్క గొప్పతనం ఎవరు వివరించగలరు? ఎవరు చెప్పగలరు? అల్లాహు అక్బర్. ఆయన దొంగల అందరినీ ఇస్లాం స్వీకరించేలాగా చేశారు. ఈ యొక్క అద్భుతాన్ని వింటే ఏమైనా గుర్తుకు వచ్చిందా? దోచుకోవడానికి దొంగలు వచ్చారు, దొంగలు అందరూ ఇస్లాం స్వీకరించారు, క్షమాపణ కోరారు. తాతగారు కూడా ఇదే కరామత్ చేశారండి, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. తాతగారు అంటే మన గౌసి ఆజం రలియల్లాహు తఆలా అన్హు వారు ఎప్పుడైతే ఆయన విద్యను గ్రహించడానికి జీలాన్ నుండి బగ్దాద్ కి వెళ్ళారు, గౌసి ఆజం గారు వెళ్తున్నారు, దారిలో 40 దొంగలు వచ్చినారు. ఆ సమయంలో ఆయన ఏం చేశారండి? వాస్తవానికి చెప్పారు, నిజం మాట్లాడారు, తల్లికి ఇచ్చిన మాట పైన నిలబడ్డారు. అమ్మా, జీవితంలో ఏనాడు కూడా అబద్ధం మాట్లాడను. ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారు ఖడ్గాన్ని ఉపయోగించారు, గౌసి ఆజం గారు మాటని ఉపయోగించారు, నిజం పైన నిలబడ్డారు, వాస్తవం పైన నిలబడ్డారు. గౌసి ఆజం వారి యొక్క ఈ మాటలు విని నిజం పైన నిలబడడాన్ని చూసి అక్కడ ఉన్న 40 మంది దొంగలతో పాటు దొంగల యొక్క గురువు కూడా ఇస్లాం స్వీకరించారు. సోదరులారా, గౌసి ఆజం వారు సాధారణ అస్తిత్వం కాదు, ఆయన యొక్క వంశంలో పుట్టిన ఖాదర్ వలీ వారు కూడా సాధారణ అస్తిత్వం కాదు. అదే ప్రేమలో మునిగి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా ముహమ్మద్ బారిక్ వసల్లిం సలాతు వ సలామున్ అలైక యా రసూలల్లాహ్ సలాతు వ సలామున్ అలైక యా హబీబల్లాహ్. ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాం హజరత్ షాహుల్ హమీద్ ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారి గొప్పతనం, తల్లి గర్భం లోపల ఉంటూ ఆయన చూపిన అద్భుతం. ఇప్పుడు రండి, ఎప్పుడైతే ఆయన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టారో, అడుగు పెట్టిన తర్వాత 7 నెలలు గడిచాయి. ఆయన ఎప్పుడు జన్మించారండి? రబీయుల్ అవ్వల్ అనే నెల 10వ తేదీన 910 హిజ్రీలో ఆయన ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు. 7 నెలలు గడిచిన తర్వాత రంజాన్ నెల ఎప్పుడైతే వచ్చిందో, మాణిక్పూర్ నగరంలో ఉన్న కొంతమంది ప్రజలు ఒత్తిడికి గురైపోయారు. ఎందుకంటే రంజాన్ నెల ప్రారంభం అయింది, ఆ నగరంలో ఉన్న వారు ఎవ్వరు కూడా చంద్రుని చూడలేదు. మనం ఉపవాసాలు ఎలా ఉంటామండి? క్యాలెండర్ ని బేస్ చేసుకున్నా, క్యాలెండర్ ని బేస్ చేసుకుని కాదు, ఎప్పుడైతే మనం చంద్రుణ్ణి చూస్తామో, చాంద్ రాత్ ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ రోజు నుండి మనం ఉపవాసం ఉంటాం. అంతే కదండి, ఇస్లాం మనకి ఇదే తెలియజేస్తుంది. అలాగే ఈద్ కూడా అలాగే జరుపుకుంటాము. సోదరులారా, మాణిక్పూర్ గ్రామంలో ఉన్న వారు ఎవ్వరు కూడా చంద్రుణ్ణి చూడలేదు, వారు ఎవ్వరు కూడా ఉపవాసాలు ఉండలేదు. ఆ యొక్క సమయంలో ఖాదర్ వలీ రహ్మతుల్లాహ్ అలైహి వారు తల్లి దగ్గర ఉన్నారు. 7 నెలల వయసు. ఆ సమయంలో
ఎప్పుడైతే పొద్దునైందో నమాజ్ ఫజర్ చేసిన తర్వాత ఆమె తల్లి కూడా ఉపవాసం లేదు. ఎందుకంటే నగరంలో ఎవరు కూడా ఉపవాసం లేరు, చంద్రుని చూడలేదు. 2 రోజుల నుంచి ఉన్నాం కదా అని అందరూ ప్రిపేర్ అయ్యారు. కానీ ఆదర్ వలీ రహ్మతుల్లా అలీ వారు ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, మిట్ట మధ్యాహ్నం అయింది, ఎండ తీవ్రంగా ఉంది, ఆమె తల్లి పాలు పెడుతున్నా సరే ఆదర్ వలీ గారు పాలు త్రాగడం లేదు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఆమె తల్లి ఒత్తిడికి గురైపోయింది. నా కుమారుడు పాలు త్రాగడం లేదు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో, నా కుమారుడు దాహంతో ఉన్నాడు, నా కుమారుడు ఆకలితో ఉన్నాడు, ఇప్పుడు నా కుమారుడు ఎలా బ్రతుకుతాడని ఆమె దిగులు చెందుతుంది, ఆమె బాధపడుతుంది. సోదరులారా, ఈ విధంగా ఆయన మిట్ట మధ్యాహ్నం సాయంత్రం అయిపోయింది. ఎప్పుడైతే ఇఫ్తార్ యొక్క సమయం దగ్గర పడిందో ఆదర్ వలీ రహ్మతుల్లా అలీ వారు ఏడవడం మొదలు పెట్టారు. ఆయన ఏడుస్తున్నారు. ఆమె తల్లికి అర్థమైపోయింది, మాణిక్పూర్ నగరంలో ఉన్న ప్రజలు ఏ చంద్రుణ్ణైతే చూడలేదో ఆ చంద్రుణ్ణి నా కుమారుడు చూడగలిగాడు. మాణిక్పూర్ నగరంలో ఉన్న ప్రజలు భావిస్తున్నారు ఈ రోజు రంజాన్ కాదని, కానీ వారు తప్పు భావిస్తున్నారు. ఈ రోజు రంజాన్ యొక్క మొదటి తేదీ అని నేను నిర్ధారణ ఇవ్వగలను. ఎందుకంటే నా కుమారుడు యొక్క తాతగారైన గౌసి ఆజం వారు కూడా కొట్టగానే ఉపవాసం ఉన్నారు. ఆయన యొక్క అడుగు జాడలు నడిచి మన ఆదర్ వలీ వారు ఈ ప్రపంచంలోకి రాగానే 7 నెలల వయసులోనే గౌసి ఆజం వారి యొక్క సున్నత్ పైన అమలు చేస్తూ ఆదర్ వలీ వారు రంజాన్ నెలంతా ఉపవాసం ఉన్నారు. రంజాన్ నెలంతా ఆయన ఉపవాసం ఉన్నారు. మన గౌసి ఆజం వారు రంజాన్ నెల మొదటి తేదీన ఈ ప్రపంచంలో అడుగు పెడితే ఆదర్ వలీ వారు రబీఉల్ అవ్వల్ నెల 10వ తేదీన అడుగు పెట్టినా సరే ఆయన రంజాన్ నెల ఉపవాసాన్ని విడిచిపెట్టలేదు. సోదరులారా, వలీ యొక్క గొప్పతనం మనకి అర్థం కాదు. అల్లాహు అక్బర్. వారు మనిషి రూపంలోనే ఉంటారు, వారు కూడా భోజనం చేస్తారు, వారు కూడా నడుస్తారు. కానీ వారి యొక్క స్థానం అర్థం చేసుకోవాలంటే అల్లాహు అక్బర్ మన యొక్క ఆలోచన సరిపోదు. ఎందుకంటే వారు అల్లాహ్ యొక్క మిత్రులు కాబట్టి. వలీ పదానికి అర్థం అనేక సార్లు చెప్పి ఉన్నాను, అల్లాహ్ యొక్క మిత్రుడు. అల్లాహు అక్బర్. ఆదర్ వలీ రహ్మతుల్లా అలీ వారు ఆయన జీవితంలో ఏనాడు కూడా ప్రజలను మోసం చేయలేదు. ఆయన జీవితంలో ఎల్లప్పుడూ ప్రజలకి సహాయం చేయాలని, అలాగే ఆయన చూపిన అద్భుతాలు కారణం ఏమిటంటే ప్రజలకి సహాయపడాలని, ప్రజలు ఇస్లాం స్వీకరించాలని ఆయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో కరామాతులు చేసి చూపించారు. సోదరులను అందరికీ బాగా తెలుసు కదా, గౌసి ఆజం రలియల్లాహు తఆలా అన్హు వారు చనిపోయిన మనిషికి ప్రాణం పోశారని ఈ మాట మనందరికీ తెలుసు. గౌసి ఆజం వారు ఈ కరామత్ ఎందుకు చూపించారు అని అంటే ప్రజలు ఇస్లాం స్వీకరిస్తారని, ఇస్లాం పైన వేరే వాళ్ళు వేరెత్తుతున్నారని. అలాగే ఆదర్ వలీ వారు కూడా మన యొక్క భారతదేశం మాణిక్పూర్ గ్రామంలో ఆయన కరామత్ చూపడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఇస్లాం యొక్క గొప్పతనం ప్రజలకి అర్థం అవ్వాలి. ఒక అద్భుతం చూపినంత మాత్రాన ఒక మనిషి వలీ ఒక మనిషి దేవుడు కాలేడు. దేవుడు అంటే సృష్టికర్త. హి ఈజ్ ఏ క్రియేటర్. అతడు సృష్టించేవాడు, మనం సృష్టింపబడ్డ వాళ్ళము. సోదరులారా, సోదర మహాశివులారా, ఆదర్ వలీ రహ్మతుల్లా అలీ వారి యొక్క అడుగు జాడలు నడిచే విశ్వాసులారా, మన ఆదర్ వలీ వారు మనకేం సందేశం ఇస్తున్నారు అని అంటే ఆయన ఇచ్చే సందేశం, ఈ రోజు విశ్వాసులు వడ్డీ వ్యాపారం చేసేందుకు ఏనాడు కూడా సిగ్గు గాని, లజ్జ గాని, అల్లాహ్ పట్ల భయం గాని లేకుండా పోయింది. ఎత్తి చూడ చరిత్ర, మన ఆదర్ వలీ వారు కూడా వడ్డీ వ్యాపారాలు చేశారండి. మన ఆదర్ వలీ గారు ఆయన పేరు మీద ఇంత లక్షలు ఖర్చు పెట్టి మీరు ఆదర్ వలీ రహ్మతుల్లాహి అలైహి వారికి ఔర్స్ జరుపుకుంటున్నారు. 11 షరీఫ్ లాగానే లక్షల్లో డబ్బులు, వేలలో కాదు లక్షల్లో ఖర్చు పెట్టి మీరు 3 రోజుల పాటు మీరు ఈ విధంగా అద్భుతంగా మీరు గ్యార్మి చేస్తున్నారు. సోదరులారా, మీరు ఆ యొక్క డబ్బుని వడ్డీలో తిప్పి గ్యార్మిలో వేసినట్లయితే గౌసి ఆజం వారు మీతో ఆనందిస్తారండి. నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు, కానీ వాస్తవం చెప్పడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రళయం రోజున మీరే నన్ను ప్రశ్నిస్తారు, నన్ను
అల్లాహ్తో అంటారు, ఓ అల్లాహ్, మేము ఎహసాన్ రజా గాని మచిలీపట్నం నుండి మా సీతారాంపురంలోకి పిలిచాము, కానీ ఆయన మా భాషను చెబుతూ తెలుగులో ప్రసంగాలు ఇస్తూ ఏనాడు కూడా వడ్డీ తప్పని ఆయన ఏనాడు చెప్పలేదు. మాకు ఎలా తెలుస్తుంది? సోదరులారా, ఆ రోజు మీరు నన్నే వేడుతారు. ఈ రోజు ఏది నిజమో ఏది అబద్ధమో మీ ముందు పెట్టడం నా యొక్క కర్తవ్యం. ఇస్లాం ఎలా అయితే మహాప్రవక్త వారు బోధించారో ఆ విధంగా మీకు చెప్పడం నా యొక్క కర్తవ్యము. వడ్డీ ఈ రోజు ఒక విశ్వాసి ఎలా తినగలుగుతున్నారో అర్థం కావడం లేదు. మహాప్రవక్త వారు వడ్డీ గురించి ఏం మాట్లాడారో తెలుసా? ఎవరైతే వడ్డీ యొక్క ఒక్క రూపాయి వారు తింటారో, ఒక్క రూపాయితో ఖర్చు పెట్టి వారు భోజనం తయారు చేసి వారు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటారు, వారు తల్లితో వ్యభిచారం చేసినట్టు. అల్లాహ్, ఎవరితో అండి? తల్లితో వ్యభిచారం చేసినట్టు. సోదరులారా, సోదరి మల్లారా, ఈ రోజు ఒక విశ్వాసి ఇంత నీచమైన పని ఎలా చేయగలుగుతున్నాడు? ఖాదర్ వలి వారికి అడుగు జాలో నడిచే మనము, గౌసి ఆజం వారికి అడుగు జాలో నడిచే మనము, గ్యార్మి షరీఫ్ చేసే మనము, మీలా చేసే మనము, గౌసి ఆజం వారికి గ్యార్మి చేసే మనము, ఖ్వాజా గరీబ్ నవాజ్ వారికి ఛట్టి చేసే మనము, ఇంత అద్భుతంగా ఇంత గర్వంగా మనం అన్ని మంచిగా చేసుకుంటున్నాము. కానీ చివరికి వచ్చి వడ్డీ వ్యాపారం, అల్లాహు అక్బర్, అల్లాహ్, ఇది చాలా నీచమైన పని, నీచమైన పని, నీచమైన పని. హిందూ ధర్మమైనా, క్రైస్తవ ధర్మమైనా, ముస్లిం ధర్మమైనా, ఈ ప్రపంచంలో ఎన్ని ధర్మాలు ఉన్నా అన్ని ధర్మాలు ఒకే ఒక కన్క్లూజన్ ఇస్తున్నాయి. అదేమిటంటే వడ్డీ వ్యాపారం చేయడం చాలా పెద్ద తప్పు, నీచమైన పని, నీచమైన పని. అన్ని ధర్మాలు ఇదే చెబుతున్నాయి. అల్లాహు అక్బర్. అయినా సరే ఈ రోజు మహాప్రవక్త వారికి కల్మా చదివే మనము వడ్డీ ఎలా తింటున్నారండి? వడ్డీతో డబ్బుని తిప్పి ఆ డబ్బుతో సమృద్ధి, బర్కత్ వస్తుందని ఎలా భావిస్తారు? ఆ డబ్బు ఎలా అయితే ఇంట్లోకి వచ్చిందో అలాగే తిరిగి వెళ్ళిపోతుంది, అలాగే తిరిగి వెళ్ళిపోతుంది. బహుశా మీకు 10 లక్షలు 20 లక్షల వరకు మీకు లాభం రావచ్చు, కానీ ఆ డబ్బు నాపాక్ డబ్బు, అశుభ్రత డబ్బు ఎప్పుడైతే మీ ఇంట్లోకి వచ్చి పాక్ అనగా శుభ్రమైన డబ్బుతో కలుస్తుందో ప్రతి డబ్బుని నాపాక్ చేసేస్తుంది, అశుభ్రము చేసేస్తుంది. కావున వడ్డీతో వచ్చిన డబ్బుని ఏ నాడు కూడా మీరు తీసుకోండి, ముందుగా వడ్డీ వ్యాపారం చేయడం ఆపేయండి. ఈ రోజు ముస్లిం ప్రజలు అధికంగా చేస్తున్నారని సందేశం. అల్లాహు అక్బర్. సోదరులారా, సోదరి మల్లారా, ఖాదర్ వలి రహ్మతుల్లాహ్ అలైహి వారి యొక్క అడుగుజాడలో నడిచే మనము ఈ విధమైన తప్పుడు పనులు చేసే ఎలా అండి? సోదరులారా, ప్రళయం రోజున మహాప్రవక్త వారు అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఆయన తిరస్కరించినట్లయితే ఏం చేస్తారు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకే ఒక మాట అంటారు, నువ్వు వడ్డీ తిన్నావు కదా, నీ ముఖాన్ని నాకు చూపించవద్దు అని అంటే అప్పుడు నరకమే కదా మలైక గతి. స్వర్గానికి వెళ్ళాలని మనం రంజాన్ నెలంతా ఉపవాసం ఉన్నాము, స్వర్గానికి వెళ్ళాలని లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి మనం హజ్ చేయడానికి వెళ్ళాము, స్వర్గానికి వెళ్ళాలని వేలలో డబ్బులు ఖర్చు పెట్టి ఉమ్రా చేయడానికి వెళ్ళాము, స్వర్గానికి వెళ్ళాలని జకాత్ ఇచ్చాము, సదకా చేశాము, ఫిత్రా ఇచ్చాము, చివరికి వచ్చి వడ్డీ వ్యాపారం. అల్లాహు అక్బర్. అది అసలు వ్యాపారమే కాదండి. అల్లాహు అక్బర్. వినడానికి నీచంగా ఉంది, తల్లితో వ్యభిచారం చేసినంత సమానము. అందుచేత ఎప్పుడు కూడా ఇంత నీచమైన పని చేయకండి. ఒకసారి దురుషని చదువుని అల్లాహుమ్మ సల్లి అలా سيدنا وشفينا ونبينا ومولانا محمد بارك وسلم صلاة وسلام عليك يا رسول الله صلاة وسلام عليك يا حبيب الله. ఖాదర్ వలి రహ్మతుల్లాహ్ అలైహి వారి దగ్గర ఒక మనిషి వచ్చాడు. ఆయన యొక్క వయసు ఆ సమయంలో 3 నెలలు. ఆయన ఇంట్లో ఉన్నారు, తల్లి పాలు త్రాగుతున్నారు. ఆ సమయంలో ఒక మనిషి వచ్చాడు. అతడు వాస్తవానికి ఫకీర్, అంటే ప్రతి ఇంటికి తిరిగి డబ్బులు అడుక్కునేవాడు, బిచ్చగాడు. ఆ బిచ్చగాడు వచ్చాడు, ఆ ఫకీర్ వచ్చి అంటున్నాడు, నాకు 7 కూతుర్లు ఉన్నారు,
తన తండ్రితో, హసన్ కుదుసి వారితో, కాదర్ వలి వారి తండ్రి అయిన హసన్ కుదుసి వారితో అంటున్నాడు, నాకు 7 కూతురు ఉన్నారు, నేను వారి వివాహం చేయలేకపోతున్నాను, వారి వయసు దాటిపోతుంది, వారి వివాహం చేయాలంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. నేను తెలుసుకున్నది ఏమిటంటే మీరు హజరతే ఫాతిమా వారి వంశానికి చెందిన వారిని తెలుసుకున్నాను, అలీ వారి వంశానికి చెందిన వారిని నాకు అర్థమయ్యింది, మీరు ఏదైనా సహాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాను. ఈ మాటలు విన్న హసన్ కుదుసి గారు, అంటే కాదర్ వలి వారి తండ్రి గారు, ఆమె భార్య దగ్గరికి వెళ్ళి అంటున్నారు, ఈ విధంగా ఒక ఫకీర్ వచ్చాడు, సహాయం కోరుతున్నాడు, మన దగ్గర ఏమైనా ఉందా? అల్లాహ్. సోదరులారా, సోదరిమణులారా, ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన ప్రతి వలి, ప్రతి ప్రవక్త పేదరికాన్ని ఎంచుకున్నారు. పేదరికాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్ షరీఫ్ లో ఈ విధంగా వచ్చింది, ఆయన కడుపు ఒక రాయ కట్టుకునేవారు, పెద్ద రాయ, ఒక రాయ కట్టుకునేవారు. ఎందుకంటే ఆయన 3 రోజుల వరకు ఫాకా చేసేవారు, అంటే 3 రోజుల వరకు ఏమి తినకుండా ఉండేవారు. ఎక్కడ ఆకలి విపరీతం అవుతుందని ఆయన ఒక పెద్ద రాయిని ఆయన కడుపులో కట్టుకునేవారు. ఎందుకంటే సోదరులారా, ఆకలి బాగా రాకూడదని. అలాగే ఆయన ఎప్పుడైతే నడిచేవారో భూమి లోపల ఉన్న బంగారపు కొండలు, ఏ కొండలండి? బంగారపు కొండలు, వజ్రపు కొండలు అడిగేవి, ఓ మహాప్రవక్త వారు, మీరు ఆదేశం ఇవ్వండి, మీ యొక్క ఆకలిని మేము చూడలేకపోతున్నాము, మీరు ఆదేశం ఇవ్వండి, మేము అందరం భూమిని చీల్చుకుంటూ మీ పాదాల దగ్గరికి వచ్చేస్తామని సమాధానం చెప్పారు. అయినా సరే మన మహాప్రవక్త వారు ఏనాడు కూడా, మన మహాప్రవక్త వారు ఏనాడు కూడా ఆ బంగారపు కొండల్ని, వజ్రంని బయటికి రమ్మని ఆదేశాన్ని తెలియజేయలేదు. ఆయన పేదరికాన్ని ఎంచుకున్నారు. అలాగే కాదర్ వలి వారు కూడా పేదరికాన్ని ఎంచుకున్నారు. ఆమె తల్లి సమాధానం చెబుతుంది, ఇవ్వండి, మా ఇంట్లో ఏమీ లేదు కదా, ఏమి ఇద్దాము? ఫకీర్ వచ్చాడు, ఆశ పెట్టుకున్నాడు, ఫాతిమా వారి యొక్క వారసు దగ్గరికి వచ్చాడు, హజరతే అలీ వారి యొక్క వారసు దగ్గరికి వచ్చారు. హజరతే ఫాతిమా గారు, అంటే ఇమామే హుసైన్ వారి యొక్క తల్లి గారు, ఇంటికి వచ్చిన ఏ ఫకీర్ ని కూడా ఖాళీగా పంపించేది కాదు. మన దగ్గర ఏముందండి, ఖాళీగా వెళ్తే నన్ను కూడా లేకపోతున్నాను, ఆమె బాధపడుతుంది, కళ్ళల్లో కన్నీరు వచ్చేసాయి. అదే సమయంలో మన కాదర్ వలి వారు ఏడవడం మొదలు పెట్టారు. కేవలం వయసు ఆయనది 3 నెలలు మాత్రమే, ఆయన కిలకిల ఏడుస్తున్నారు. ఆ సమయంలో బాబు దగ్గరికి వెళ్ళి చూస్తే మన కాదర్ వలి వారి యొక్క నోటిలో ఒక అందమైన రాయి ఉన్నది, ఆ రాయి మెరిసిపోతున్నది. ఎప్పుడైతే ఆమె తల్లి ఆ రాయి నోటి నుండి బయటికి తీసిందో, ఆ రాయ ఇంకా ఏమో కాదు, అది యాకూత్ అనే రాయ. యాకూత్ యొక్క రాయ వజ్రం కన్నా విలువైనది, వజ్రం కన్నా ఎక్కువ ఖరీదైనది. ఆ యాకూత్ యొక్క రాయిని తీసి వెంటనే ఆ ఫకీర్ యొక్క చేతిలో ఆమె పెడుతున్నది. సోదరులారా, ఆమె సమాధానం చెబుతున్నాడు, ఆ రాయిని అమ్మి నేను ఒక కూతురు కాదు, 2 కూతుర్లు కాదు, మొత్తం 7 కూతుర్ల యొక్క వివాహం చాలా బాగా చేశాను. అదే విధంగా మిగిలిన డబ్బుతో అల్హమ్దులిల్లా మరో ఫకీరులను వెతికి వారి వివాహాలు కూడా నేను చేశాను. ఎవరు చెబుతున్నారు? హజరత్ కాదర్ వలి రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క తల్లి గారు సమాధానం చెబుతున్నారు. ఈ కరామత్ వెనుక దాగి ఉన్న రహస్యం. ప్రతి వలి కరామత్ చూపిస్తున్నారు, ఏదో కారణం ఉంటుంది. ఇంటికి వచ్చిన ఫకీర్ ని ఖాళీగా పంపించవద్దని సమాధానం. ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను ఏదో ఇచ్చి పంపండి అని సందేశం. సోదరులారా, భార్యగా తినడానికే లేదు, అంత విలువైన రాయ ఇంట్లో ఉంటే ఎవరు కూడా ఇవ్వడానికి సిద్ధం కాదు. కానీ కాదర్ వలి వారి యొక్క తల్లి గారు చూడండి, ఆ యాకూత్ యొక్క రాయిని తీసి వెంటనే అర్థం చేసుకుని భర్త చేతిలో పెట్టి ఫకీర్ చేతిలో పెట్టించిందంటే ఆమె ఎంత గొప్ప మనసు గలవారు మనకి అర్థమవుతుంది. సోదరులారా, సోదరిమణులారా, కాదర్ వలి రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క అడుగుజాడలో నడిచే విశ్వాసులారా, ఇంట్లో ఎప్పుడైతే పేదవారు వస్తారు, జకాత్ యొక్క డబ్బు అడగడానికి వస్తారు, సదకా ఫిత్రా యొక్క డబ్బు అడగడానికి వస్తారు, విసురుకోకండి, వారికి సహాయం చేయండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన ప్రతి బలి వారు తర్వాత తినేవారు, పేదవారి ఆకలి ముందు తీర్చేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీకు ఏదైతే నచ్చుతుందో, మీకు ఏదైతే ఇష్టమో
అదే దానం చేయడానికి మీరు ప్రాధాన్యత చూపండి. మీకు నచ్చిన వస్తువు, మీకు ఏదైతే తినడంలో ఇష్టమో, వేసుకోవడంలో ఇష్టమో అదే దానము చేయడానికి చూపండి మహాప్రవక్త వారు తెలియజేశారు. సోదర మహాశివుల, ఈ రోజు మనం ఖాదర్ బలి వారికి ఔసు చేశాం. గత కొన్ని నెలల క్రితం గ్యాని షరీఫ్ చేసుకున్నాం. మళ్ళీ మనం రజబ్ నెలలో ఖాజా గరీబ్ నవాజ్ వారికి ఔసు చేస్తాం. ఈ విధంగా మీరు సంవత్సరంలో పండుగలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మార్పు ఎలా వస్తుందని అంటే వారి కరామతు వినడం వదిలేయడం కాదండి, వాటిపై అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి కరామత్ వెనుక దాగి ఉన్న రహస్యాన్ని కూడా మీ చేతిలో పెడుతున్నాను కదా, దానిపైన అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. సోదరులారా, సోదరి మల్లారా, ఈ రోజు మనం సమయాన్ని కేటాయించి ఇక్కడ హాజరయ్యాం. సమయాన్ని కేటాయించి మనం ఇచ్చిన ఖాదర్ బలి వారి యొక్క ప్రేమలో హాజరయ్యాము. మనం వడ్డీతో దూరంగా ఉండాలనే సందేశాన్ని తెలియజేసుకున్నా, ఖాదర్ బలి వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నా. అలాగే ముఖ్యమైన విషయం, తండ్రి ఖాదర్ బలి రెహ్మతుల్లా అలీ వారు ఏనాడు కూడా తండ్రితో కన్నా తండ్రితో ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఆయన ఏదైతే అడిగేవారో దానికి మాత్రమే సమాధానం చెబుతూ జీవితాన్ని గడిపారు. ఈ రోజు నా తోటి యువకులారా, ఎప్పుడైతే నీ యొక్క తండ్రి నీకొక మాట అంటాడో ఎందుకు కసురుకుంటున్నావు, ఎందుకు కోపపడుతున్నావు, ఎందుకు చికాకు పడుతున్నావు? ఓ నా తోటి యువకులారా, గౌసి ఆజం వారికి అడుగుజాలో నడిచే విశ్వాసులారా, నీ యొక్క తండ్రి యొక్క కష్టం, అతని యొక్క విలువ నీకు ఏనాడు అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైతే నీ తండ్రి యొక్క జనాజా నీ భుజాల పైన ఉంటుందో, ఎప్పుడైతే నీ యొక్క తండ్రిని కబ్రిస్తాన్లో పాతుకు పెడతావో, ఎప్పుడైతే నీ యొక్క తండ్రికి దూరం అయిపోతాడో, ఆ సమయంలో ప్రజలను పట్టించుకొని, ఆ సమయంలో నీకు సలాం కొట్టే ప్రజలు నీకు దూరంగా వెళ్ళిపోతుంటారు కదా, ఆ సమయంలో తండ్రి గుర్తుకు వస్తాడు. ఆ సమయంలో తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఒక సమయం కూడా వస్తుంది, ఇంట్లో ఉన్న కలజోడిని చూసినట్లయితే తండ్రిని చూసినట్టు ఉంటుంది, ఇంట్లో ఉన్న బట్టల్ని చూసినట్లయితే తండ్రిని చూసినట్టు ఉంటుంది, ఇంట్లో ఉన్న తండ్రి యొక్క వస్తువులు చూసినట్లయితే తండ్రి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో తండ్రితో మాట్లాడాలనిపిస్తుంది. కానీ నీ యొక్క కన్న తండ్రి నీతో దూరం వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఏం చేస్తావు? ఇప్పటికి కూడా సమయం ఉంది. తండ్రి యొక్క విలువ అర్థం చేసుకో. ఎందుకంటే తండ్రి ఒకవేళ దూరం అయినట్లయితే, నీతో నిరాశ చెంది అతడు దూరం అయినట్లయితే, ఎన్ని నమాజ్లు చేసినా, ఎన్ని హజ్ చేసినా, ఎంత ఉమ్రాలు చేసినా వృధా అవుతాయి. ఎందుకండి? తండ్రి ఎవరు? తల్లి పాదాల కింద స్వర్గం ఉందని అందరూ చెబుతారు. మరి తండ్రి పాదాల కింద ఏముంది? ఇంటికి వెళ్ళాలంటే ద్వారం అవసరం, అలాగే సింహ ద్వారం అవసరం, అలాగే స్వర్గం తల్లి పాదాల కింద ఉందన్నారు కదా. ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ఏ ద్వారం అయితే అవసరమో ఆ ద్వారం తండ్రి పాదాల కింద, ఆ ద్వారం తండ్రి పాదాల కింద. కానీ ఈ రోజు యువకుడు ఆ ద్వారాన్ని తిరస్కరిస్తున్నాడు, ఆ ద్వారాన్ని తిరస్కరిస్తున్నాడు. ఒక అమ్మాయి పుట్టగానే తల్లి చనిపోయింది. తండ్రి ఎంతో ఆశతో పెంచాడు, రెండో వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ కూతురు కోసం రెండో వివాహం చేసుకోలేదు. కూతురు పుట్టింది, కన్నా కూతురు తల్లి ప్రేమతో దూరం అయింది. నేను రెండో వివాహం చేసుకున్నట్లయితే తనతో పుట్టే పిల్లలతో నేను ఆనందంగానే ఉంటాను. కానీ ఈమె తల్లి ప్రేమతో దూరం అయింది కదా, బహుశా తండ్రి ప్రేమ కూడా దూరం అవుతుందేమో అని భయపడి రెండో వివాహం కూడా చేసుకోలేదు. సమయం గడుస్తూ వెళ్ళిపోయింది. కొన్ని రోజులతో పాటు, నెలలతో పాటు సంవత్సరాలు గడిచిపోయాయి. తండ్రి కూలి పని చేసుకుంటూ, రిక్షా తోలుకుంటూ తన కూతుర్ని మంచి స్థాయికి చేర్చాడు. మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. ఇప్పుడు తండ్రితో ప్రశ్నిస్తుంది, నాన్న, అందరూ నా తోటి స్నేహితురాలు అందరూ వారి చేతుల్లో ఐఫోన్ ఉంది, నా చేతిలో ఈ 10,000 రూపాయల ఫోనే ఉంది. అందరి ముందు నాకు సిగ్గు వేస్తుంది నా ఫోన్ బయటికి తీయడానికి. నానా, నాకు మంచి ఐఫోన్ కొని ఇవ్వని అంటే, సరేనమ్మా, నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను. సరే పద, వెళ్దాం పద,
కొన్నావు కదా అని ఎప్పుడైతే షాపు వద్దకు తీసుకువెళ్ళాడో ధర వినగానే ఆశ్చర్యపోయాడు. ధర 20,000 30,000 కాదు, లక్షల్లో ఉంది, 1,50,000 వరకు వెళ్ళింది. ఈ మాటలు విన్న తర్వాత తల్లితో అంటున్నాడు, అనగా తన కూతురుతో అంటున్నాడు, అమ్మ నా దగ్గర ఇంత డబ్బు లేదు కదా, మరి ఏం చేద్దాము అని అంటే తన యొక్క కూతురు కోపంతో ఇంటికి వచ్చేసి నా స్నేహితురాలు ముందు నా ఫోన్ వాడడానికి నాకు సిగ్గు వేస్తుంది, అంతమంది షాప్ లో ఉన్న ప్రజల ముందు నన్ను అవమానపరిచావు, నాకు ఎంత బాధ కలగాలని తన తండ్రితో అంటుంది. ఈ మాటలు విన్నా తండ్రి అంటున్నాడు, లేదు నువ్వు బాధపడకు, నేను నీకు ఆ ఫోన్ కొనిస్తాను, కొన్ని రోజులు ఓర్పు పట్టు, నేను డబ్బు ఏం చేసుకుంటాను, కొన్ని రోజులు ఓర్పు పట్టు అని అంటే తన కూతురు ఓపిక పట్టడం లేదు, అడుగుతుంది, పదే అడుగుతుంది, నాకు ఆ ఫోన్ కావాలి. ఇంట్లో తినడం మానేసింది, ఇంట్లో త్రాగడం మానేసింది, తండ్రితో మాట్లాడడం ఆపేసింది. ఇలా 1 రోజు 2 రోజులు గడిచిపోయాయి, 5 రోజుల వరకు గడిచిపోయాయి. అల్లాహు అక్బర్, వారం రోజులు గడిచిన తర్వాత ఆమె తలుపు వేసేసింది ఇంటి లోపల. రాత్రి నిద్రపోయిన తర్వాత తలుపు వేసేసుకుంది. సోదరులారా, సోదరిమల్లారా, ఆ యొక్క సమయంలో ఆ యొక్క మహిళ తన తండ్రితో అంటుంది, నాన్నా నువ్వు నాకు ఫోన్ కొని ఇవ్వడం లేదు కదా, ఇప్పుడు నేను నీతో దూరంగా వెళ్ళిపోతున్నాను, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని అంది. ఈ మాటలు విన్న తండ్రి భయపడి, అమ్మా నువ్వు తలుపు తెరువు, ఇప్పుడే పదా నేను కొనేస్తాను, ఏదో ఒక వంట చేసి తన కూతురు యొక్క తలుపును తీయాలనుకున్నాడు. కానీ కూతురు తలుపు తెరడం లేదు. ఈ విధంగా అతను రాత్రి మొత్తం అంటానే ఉన్నాడు. రాత్రి 2-3 అయిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడైతే తెల్లవారైందో కూతురు రూము లోపల నిద్రపోయింది. తన యొక్క తండ్రి తలుపు కొడతానే ఉన్నాడు. అల్లాహు అక్బర్, ఎప్పుడైతే తన యొక్క కూతురు తలుపు తీసి బయటికి వచ్చిందో తండ్రి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు. ఒక గ్లాసు నీళ్లు తీసుకువచ్చి తన ముఖం మీద జల్లుతుంది. నానా లే, నాకు అన్నము తయారు చేసి ఇవ్వు, భోజనం చేసి ఇవ్వు, నేను తిని స్కూల్ కి వెళ్తాను, కాలేజ్ కి వెళ్తాను. అల్లాహు అక్బర్, తండ్రి లేవడం లేదు. దాని తర్వాత నీళ్లు మొత్తం వేసింది, అయినా తండ్రికి మెలుక రాలేదు. ఇరుగు పరుగులో ఉన్న వారిని పిలిచింది. నా తండ్రి స్పృహ కోల్పోయి పడిపోయాడు, లెగడం లేదు, నీళ్లు జల్లుతున్నాను, లెగడం లేదు, ఏమైందో కాస్త చూడండి అని పిలిపించింది. సోదరులారా, ఇరుగు పరుగులు ఉన్న వారు అందరూ వచ్చారు, నీళ్లు కొడుతున్నారు, లేపుతున్నారు, లెగడం లేదు. ఆ సమయంలో ఒక పెద్దావే అంది, నీ తండ్రి చనిపోయాడు, నీ తండ్రి నీతో దూరం అయిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడైతే డాక్టర్ కి చూపడం జరిగిందో డాక్టర్ సమాధానం చెప్పాడు, నీ తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ లో నీ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. దీని ద్వారా ఈ మెసేజ్ వెళ్తుంది, మీరు అడిగే ఒక ఫోన్, మీరు అడిగే ఒక బుల్లెట్ బండి, మీ తండ్రి స్థాయికి మించి మీరు ఏదైతే మీ తండ్రిని అడుగుతారో రాత్రి మీ తండ్రి నిద్రపోడు, రాత్రి మీ తండ్రి యొక్క కళ్ళలో నిద్ర ఉండదు. సోదరులారా, నా తోటి యువకులారా, ఏదైనా నీ తండ్రిని అడగాలనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి అడుగు. నా తండ్రి యొక్క స్థాయి ఉందా, నాకు ఐఫోన్ కొనే స్థాయి ఉందా, దాన్ని వాడగలనా, నాకు బుల్లెట్ బండి కొనే స్థాయి ఉందా, నా కారు కొనే నాకు స్థాయి ఉందా అని 1కి 2 సార్లు ఆలోచించి నీ తండ్రిని అడుగు. ఎందుకంటే నీ తండ్రి ఆలోచించి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్లయితే ఐఫోన్ దూరం చేయి, ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఇప్పించేవారు ఎవరు ఉండరు. సోదరులారా, ఒక ఐఫోన్ కన్నా నీ స్నేహితులు ఎక్కువైపోయారు. స్నేహితులు, దానితో పాటు ఐఫోన్ తండ్రి కన్నా ఎక్కువైపోయారు. ఒక బొమ్మ, ఒక కీప్యాడ్ ఫోన్, ఒక ఐఫోన్, ఒక స్మార్ట్ ఫోన్, ఈ ఫోన్ వెంట ఒక యువకుడు పడిపోయి తండ్రి ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ రోజు ఒక యువకుడు 2 గంటలకి 3 గంటలకి పడుకుంటున్నాడు, తెల్లవారుజామున 10ంటికి 11ంటికి లెగుస్తున్నాడు. ఏమైనా అంటే కోపాలు,
ఏమైనా అంటే భేదాలు. సోదరులారా, నా తోటి యువకులారా, ఖాదర్ వలీ రహమతుల్లాహి అలైహి వారి ఉర్స్ యొక్క కార్యక్రమం వచ్చిన యువకులారా, మీ అందరికి సందేశం ఇస్తున్నారు. రాత్రి 2 గంటల వరకు ఏదో ఒక అమ్మాయికి మాట్లాడుకుని మీరు పడుకుంటున్నారు. ఆ అమ్మాయి వెంట మీరు ఖర్చు పెట్టిన డబ్బు, ఒకవేళ నీ తల్లి కోసం ఖర్చు పెట్టినట్లయితే నీ తల్లి ఎంత ఆనందంగా ఉంటుంది, నీ తండ్రి ఎంత సంతోషిస్తాడు. నా కుమారుడు నా కోసం ఖర్చు పెట్టాడు కదా, ఎంత ఆనందంగా ఉంటాడు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ రోజు ఒక యువకుడు తండ్రి ప్రేమతో దూరం అవుతున్నాడు. ఖాదర్ వలీ రహమతుల్లాహి అలైహి వారి ఈ సందేశం మాత్రమే ఇవ్వలేదు. ఆయన తండ్రితో ఏ విధంగా మాట్లాడేవారు, ఏ నాడు కూడా తండ్రి ముందు కన్నెత్తి ఆయన మాట్లాడలేదు. ఖాదర్ వలీ రహమతుల్లాహి అలైహి వారు ఆయన జీవిత కాలం తల్లిదండ్రులు గౌరవించాలి. గౌసి ఆజం కూడా తెలియజేసిన సందేశాన్ని మీ ముందు పెట్టాను. ఖాదర్ వలీ రహమతుల్లాహి అలైహి వారి కరామత్ మీ ముందు చెప్పాను. కరామత్ ఏదైనా దాగి ఉన్న రహస్యాలు కూడా చెప్పాను. ఈ రోజు డబ్బు సంపాదించిన తర్వాత రంజాన్ నెల రాగానే ఎవరు కూడా ఉపవాసం ఉండడానికి సిద్ధం కాదు. కానీ ఖాదర్ వలీ వారు చూడండి, పుట్టగానే 7 నెలల్లో ఆయన ఉపవాసం ఉంటున్నారు. ఏమైనా అంటే ఆఫీసులో పని ఉంటుంది, ఏమైనా అంటే స్కూల్లో పని ఉంటుంది. మేము అంత వర్క్ చేయలేము, మేము అంత స్ట్రెస్ పడలేము. ఖాదర్ వలీ వారి యొక్క సభలో హాజరు విశ్వాసులారా, ఖాదర్ వలీ రహమతుల్లాహి అలైహి వారు పుట్టగానే 7 నెలల్లోనే ఆయన ఉపవాసాలు ఉన్నట్లయితే ఈ రోజు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చినా సరే ఒక విశ్వాసి ఉపవాసం ఉండకపోతే అల్లాహ్ యొక్క సమృద్ధి మీకు ఎలా దక్కుతుంది? అల్లాహ్ యొక్క సమృద్ధి కావాలి, ఫర్జ్ పైన అమలు చేయండి. అల్లాహ్ యొక్క సమృద్ధి కావాలి, నమాజులు చేస్తూ ఉండండి. ఈ రోజు మన యొక్క మస్జిద్ ఖాళీ అయిపోయాయి, వీరాన్ అయిపోయాయి. ఈ రోజు డేట్ ఏమైనా గుర్తుందా అండి? డిసెంబర్ నెల 6వ తేదీ. కొన్ని సంవత్సరాల క్రింద ఇదే రోజు ఏం జరిగిందో తెలుసా? బాబ్రీ మస్జిద్ అనే పేరు విన్నారు కదా, ఇదే రోజు ఆ మస్జిద్ ని ధ్వంసం చేయడం జరిగింది. అల్లాహు అక్బర్. ఈ రోజు మన యొక్క మస్జిద్ ఖాళీ అయిపోయాయి. 6వ డిసెంబర్ నాడు కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజున బ్లాక్ డే అన్నారు, బ్లాక్ డే గా ప్రకటించారు. బాబ్రీ మస్జిద్ ధ్వంసం చేశారు. దాన్ని మనం స్టేటస్ గా పెట్టుకుంటున్నాం. ఈ రోజు ప్రతి విశ్వాసి యొక్క స్టేటస్ బ్లాక్ డే, బ్లాక్ డే, బ్లాక్ డేనే. కానీ ఏ రోజు కూడా వైట్ డే గా మార్చడానికి ప్రయత్నించవా? మస్జిద్ రావడానికి ప్రయత్నించవా? ఈ రోజు బ్లాక్ డేనే. వాస్తవమే, బాబ్రీ మస్జిద్ మనం పోగొట్టుకున్నాం, అది చాలా పెద్ద మాటే. కానీ ఈ రోజు మీ సీతారాంపురంలో కూడా ఒక మస్జిద్ ఉంది కదా, ఎంతమంది నమాజ్ కి వస్తున్నారు, ఎంతమంది నమాజ్ చేస్తున్నారు? మీరు వైజాగ్ లో ఉంటున్నారా? అక్కడ ఎంతమంది నమాజ్ కి వెళ్తున్నారు? మనసు చెప్పి సమాధానం చెప్పండి. పోయిన మస్జిద్ గురించి కాదు, ఉన్న మస్జిద్ ఎలా రక్షించుకోవాలో ఆలోచించండి. ఉన్న మస్జిద్ ఎలా ఉన్నత స్థాయికి చేర్చాలో ఆలోచించండి. సోదరులారా, ప్రతి విశ్వాసి, ప్రతి మనిషి ఉన్నత స్థాయికి చేరాలనుకుంటాడు. ఆ ఉన్నత స్థాయి కదా మస్జిద్. ఆ యొక్క దారి మస్జిద్ లో ఉంది, ఆ యొక్క రహదారి మస్జిద్ లో ఉంది. రండి మస్జిద్ వైపు. కానీ మన దగ్గర టైం లేదు, కానీ మన దగ్గర సమయం లేదు. స్టేటస్ పెట్టుకుంటాం, బ్లాక్ డే అంటూ, ఆ డే ఈ డే అంటూ స్టేటస్ పెట్టుకుంటాం. సోదరులారా, ఉన్న మస్జిద్ ను రక్షించుకోండి. మనం ఈ రోజు నమాజ్ చేయడానికి మస్జిద్ కి వెళ్ళడం లేదు, కానీ తిరగడానికి, బజార్ వెంట ఒక చాయ్ తాగడానికి మన దగ్గర అరగంట, గంట సమయం ఉంటుంది. టీ టైం వద్ద, చాయ్ అడ్డా వద్ద, రకరకాల స్టోర్స్ వద్ద వెళ్ళి మనం చాయ్ తాగడానికి, ఒక టీ తాగడానికి మన దగ్గర సమయం ఉంటుంది. కానీ ఒక 10 నిమిషాలు అండి, 10 నిమిషాలు ఒక ఫర్జ్ నమాజ్ చేయడానికి మన దగ్గర సమయం లేదు, మన దగ్గర సమయం లేదు. ఖాదర్ వలీ రహమతుల్లాహి అలైహి వారి దర్బారులో ఎవరైనా వెళ్ళారని, నాగూర్ షరీఫ్ తమిళనాడు రాష్ట్రం వెళ్ళే ఉంటారు. నాగూర్ షరీఫ్ ఎప్పుడైతే అడుగు పెడతారో ఖాదర్ వలీ వారి యొక్క దర్బారం, ఆయన యొక్క మజార్ చివరిలో ఉంటుంది. ముందు మస్జిద్ ఉంటుంది, ముందు మస్జిద్. నాగూర్ షరీఫ్ యొక్క అద్భుతం ఏమిటంటే, అక్కడ గొప్పతనం ఏమిటంటే, నమాజీ ఫజ్ర్ తర్వాత, ఉదయం సమయంలో నమాజీ ఫజ్ర్ తర్వాత అరగంట నుండి 45 నిమిషాలు, 30 నుండి 45 నిమిషాలు మాత్రమే ద్వారం తెరవబడుతుంది. దర్గా షరీఫ్ ఏ ద్వారం అయితే ఉంటుందో కేవలం ఇంత సమయం మాత్రమే తెరవబడుతుంది, తర్వాత మూసేస్తారు. మళ్ళీ రాత్రి నమాజే మగ్రిబ్ తర్వాత తెరుస్తారు, నమాజే ఇషా వరకు. పొద్దున అరగంట, సాయంత్రం బహుశా 1.5 లేదా 2 గంటల వరకు తెరుస్తారు. ఎందుకు?
ఫాతిహా నువ్వు తర్వాత చేయి, సమయం ఉంది. ముందు నమాజ్ చేసుకుని నా దగ్గరికి రా, ముందు నమాజ్ చేసుకున్న తర్వాత ఫాతిహా చెయ్యి. సోదరులారా, మీరు ఏ దర్బారంకైనా వెళ్ళండి, అజ్మీర్ షరీఫ్ వెళ్ళి ఉంటారు, ప్రతి విశ్వాసి వెళ్ళి ఉంటారు. అజ్మీర్ షరీఫ్ ఖ్వాజా గరీబ్ నవాజ్ కూడా అదే సందేశాన్ని తెలియజేస్తున్నారు. నా దగ్గరికి నువ్వు తర్వాత రా, ముందు షాజహాని మస్జిద్ లో నమాజ్ చేసిరా. ఆయన యొక్క దర్బారం తర్వాత ముందు షాజహాని మస్జిద్ ఉంటుంది, ఆ నమాజ్ చేసుకుని నా దగ్గరికి రాని సందేశాన్ని తెలియజేస్తున్నారు. సోదరులారా, ఈ రోజు మనం నమాజ్ తో దూరం, ఈ రోజు మనం చెడు కార్యాలతో దగ్గర, వడ్డీతో డబ్బులు తిప్పడం, ఇదే మన యొక్క జీవితం అయిపోయింది. మళ్ళీ అల్లాహ్తో సమృద్ధి కోసం, బరకత్ కోసం దువా చేస్తే అది ఎలా అండి? సోదరులారా, సోదర మహాశివులారా, నా యొక్క మాటలు మీకు బాధ కలిగించవచ్చు, నా యొక్క మాట చేదుగా ఉండవచ్చు, ఎందుకంటే వాస్తవం చేదుగానే ఉంటుంది కదా. సోదరులారా, సోదర మహాశివులారా, ఒక్క సందేశాన్ని నేను మీ చేతిలో పెట్టి నా ప్రసంగాన్ని ముగింపు వైపు తీసుకువస్తున్నాను. అదేమిటంటే, సోదరులారా, ఆదుల్ ఖలీల్ రహ్మతుల్లాహి అలైహి వారిని ప్రేమించే విశ్వాసులారా, వడ్డీకి డబ్బులు తిప్పకండి, నమాజ్ ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. నమాజ్ చేయడం చాలా బాధగా అనిపించవచ్చు, నమాజ్ చేయడం చాలా కఠినంగా భావించవచ్చు మీరు. కానీ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమాజ్ చేస్తారో, అల్లాహ్ని ఆలోచించి నమాజ్ చేస్తారో, మీకు మనశ్శాంతి ఉంటుంది. అలాగే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఒక విశ్వాసి ప్రశ్నించారు. ఒక సహాబీ అనుచరుడు అడిగారు, ఓ మహాప్రవక్త, నేను నమాజే ఫజ్ర్ చేశాను, ఇప్పుడు ఈ ఫజర్ నమాజ్ ని అల్లాహ్ స్వీకరించాడు అని నాకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు రీఛార్జ్ చేసినట్లయితే వెంటనే మెసేజ్ వస్తుంది, యువర్ రీఛార్జ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం టోల్ గేట్ దాటినట్లయితే వెంటనే ఫోన్ కి మెసేజ్ వస్తుంది, ఇంత అమౌంట్ అనేది డిడక్ట్ అయింది. మనం ఏటీఎం డబ్బులు విత్డ్రా చేసే వెంటనే మెసేజ్ వస్తుంది. అలాగే నమాజ్ అల్లాహ్ స్వీకరించాలని మనకి ఎలా అర్థమవుతుంది అని అడిగితే మహాప్రవక్త వారు సమాధానం చెబుతారు, ఎప్పుడైతే నువ్వు నమాజే ఫజ్ర్ చేస్తావో, చేసిన తర్వాత నమాజే జోహర్ చెయ్యాలనే ఆతృత నీ మనసులో వచ్చినప్పుడు భావించు, నీ నమాజే ఫజ్ర్ ని అల్లాహ్ స్వీకరించాడు, నమాజే ఫజ్ర్ ను అల్లాహ్ స్వీకరించాడని భావించు. సోదరులారా, దీన్ని బట్టి ఏమర్థమైంది? నమాజ్ చేస్తున్నాం మనం, కానీ ధ్యాస నమాజ్ ఉండదు. నమాజ్ చేసిన తర్వాత మరోక్షణమే మరో నమాజ్ యొక్క ఆతృత మీ మనసులో కలిగిన వెంటనే భావించండి, మీ నమాజ్ ను అల్లాహ్ స్వీకరించాడు. ఈ విధంగా మీ జీవితాన్ని కొనసాగించండి. బాధ ఉందా, కష్టం ఉందా, అల్లాహ్తో మీ యొక్క కష్టాన్ని వివరించండి, అల్లాహ్తో మీ యొక్క బాధను చెప్పుకోండి. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ పవిత్రమైన రోజు ఔస్ యొక్క కార్యక్రమం రోజు ఇంట్లో ఫాతిహా చేసుకున్నారు, ఆయన నిషాని వద్ద ఫాతిహా చేసుకున్నారు. అల్లాహ్తో కోరేది ఏమిటంటే, ఓ అల్లాహ్, ఇస్లాం యొక్క దారిపై నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని అల్లాహ్తో వేడుకోండి. నా యొక్క ప్రసంగాన్ని ఇక్కడితో ముగింపు వైపు తీసుకువస్తున్నాను. या अल्लाह अज़्ज़ व जल, मेरे कहने में क़स्दन सहमन जो भी गलतियों से माफ फरमा और हम सबको सुनने से ज्यादा बिलखुसूस अमल की तौफीक रफ़ीक अता फरमा। वमा अलैना इल्लल बलाग। अस्सलामु अलैकुम व रहमतुल्लाह।